హలో వ్యూయర్స్, ఈరోజు మనం ద బెస్ట్ ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ని వితౌట్ ఆయిల్ సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. సో నేను నిన్న నైటే నాకు కావాల్సిన పల్సెస్ అన్నీ కూడా సోక్ చేసి పెట్టుకున్నాను. నేనైతే చనా దాల్, రాజ్మా అండ్ గ్రీన్ పీస్, పీనట్స్ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పల్సెస్ అన్నీ కూడా సోక్ చేసి ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను. అండ్ దీన్ని మనము కుక్కర్లో ఒక 4 to 5 విజిల్స్ ఇప్పించాలి. 4 is more than enough. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్. సో ఇలాగా కుక్కర్లో ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి, సో మనకి కుక్డ్ పల్సెస్ అయితే రెడీ అయిపోయండి. ఇది మనం రాగా అయినా తీసుకోవచ్చు. ఇది మోస్ట్లీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. నేను కూడా ట్రై చేశాను, నాకు మంచిగానే వర్కౌట్ అవ్వింది. లేదు మీరు రాగా తినలేను అనుకున్న వాళ్ళకి ఇలాగా అన్నీ మనము యాడ్ చేసుకొని అయినా తీసుకోవచ్చు. సో నేనైతే చాప్డ్ ఆనియన్స్, టమాటో అండ్ గ్రీన్ చిల్లీ, చాట్ మసాలా తీసుకున్నాను. మసాలా అవాయిడ్ చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చు. సో వన్స్ ఇవన్నీ రెడీ అయిన తర్వాత ఒక బౌల్లో చాప్డ్ ఆనియన్స్, టమాటో అండ్ గ్రీన్ చిల్లీ, మనకి సాల్ట్ ఆల్రెడీ వేసే కుక్ చేసాం కాబట్టి సాల్ట్ ఏం అవసరం లేదు. అండ్ నేను లైట్గా చాట్ మసాలా కూడా జస్ట్ యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం. ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాతే యాడ్ చేసుకోవాలి, సో దట్ అవన్నీ మంచిగా మిక్స్ అవుతాయి. అండ్ కావాల్సిన వాళ్ళు లెమన్ కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వీటికి మనం పల్సెస్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేశాక మంచిగా మిక్సప్ చేయండి. నేనైతే ఒక 2 to 3 డ్రాప్స్ ఆఫ్ లెమన్ కూడా యాడ్ చేస్తున్నాను. వద్దనుకునే వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ రెడీ టు సర్వ్. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ ఇది కొద్దిగా తీసుకున్నా కూడా చాలా టమ్మీఫుల్గా అనిపిస్తుంది. వెయిట్ లాస్ వాళ్ళకి ఈజీగా వర్కౌట్ అవుతుంది. మీరు ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. బాయ్ బాయ్. See you in the next video. Thank you all.